ప్రపంచ పటం మీద ప్రస్తుతం ఒక పెద్ద గేమ్ జరుగుతుంది. సామాన్య జనాలకు దీని గురించి పెద్దగా ఐడియా ఉండకపోవచ్చు. ఒక పక్క సముద్రం అడుగున యుద్ధ నౌకల మూమెంట్స్ పెరిగిపోయాయి. ఇంకో పక్క శత్రు దేశాలకు చెక్ పెట్టేలా మూసి ఉన్న గదుల్లో సీక్రెట్గా పెద్ద పెద్ద అగ్రిమెంట్లు జరిగిపోతున్నాయి. భారతదేశం కేవలం బోర్డర్స్లో సైన్యాన్ని పెట్టి సైలెంట్గా తనని తాను కాపాడుకుంటుందని మీరు అనుకుంటున్నారా? జమ్మూ కాశ్మీర్, లడఖ్ లాంటి ఏరియాల్లో ఇప్పుడు కనిపిస్తున్న ప్రశాంతత కేవలం కోఇన్సిడెన్స్ అనుకుంటున్నారా? అసలు అండమాన్ నికోబార్ దీవులకు అంత దగ్గరగా ఒక జపాన్ యుద్ధ నౌక సడన్గా ఎందుకు వచ్చి ఆగింది? ఇవన్నీ తెలుసుకోబోయే ముందు చిన్న రిక్వెస్ట్, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని జై హింద్ అని కామెంట్ సెక్షన్లో రాయండి. చైనా ఆడుతున్న స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్ ప్లాన్కి ఎండ్ కార్డు వేసేలా భారతదేశం, జపాన్ కలిసి సీక్రెట్గా ఒక మాస్టర్ ప్లాన్ని రెడీ చేశాయి. వీటన్నిటికంటే పెద్ద క్వశ్చన్ ఏంటంటే, జపాన్ దేశాన్ని నడిపించే నాయకత్వం వాళ్ళ టాప్ 50 మంది బిలియనీర్లతో సడన్గా మన భారతదేశానికి ఎందుకు వస్తున్నారు? టెక్నాలజీలో ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్న జపాన్ మన ఈశాన్య రాష్ట్రాల అడవుల్లో, అండమాన్ దీవుల్లో ఇన్ని వేల కోట్లు ఎందుకు పెట్టుబడులు పెడుతుంది? ఈ విషయాలన్నీ చూస్తుంటే అగ్రరాజ్యం అమెరికాకు, మనకు ఎప్పటి నుంచో సపోర్ట్ చేసే రష్యాకు కూడా ఫుల్ టెన్షన్ వచ్చేస్తుంది. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది ఏదో చిన్న రాజకీయాల గురించి కాదు. చైనాకి కంటి మీద కునుకు లేకుండా చేసి పాకిస్తాన్ని వాళ్ళ వలలో వాళ్లే గిలగిలాడేలా చేసిన భారీ మాస్టర్ ప్లాన్ ఇది. ఈ స్టోరీ జూలై 1, 2026 అనే ఇంపార్టెంట్ డేట్తో స్టార్ట్ అవుతుంది. ఆ రోజు జపాన్ ప్రైమ్ మినిస్టర్ సనాయ్ తకయాచి ఫస్ట్ అఫీషియల్ విజిట్ కోసం న్యూఢిల్లీకి వస్తున్నారు. ఏ దేశ ప్రైమ్ మినిస్టర్ టూర్ అయినా అది ఒక రొటీన్ మీటింగ్ కదా అనుకోవచ్చు. కానీ అసలు ట్విస్ట్ ఏంటంటే, సనాయ్ తకయాచితో పాటు 50 మందికి పైగా జపాన్ కార్పొరేట్ లీడర్స్ వస్తున్నారు. వాళ్ళ ఆస్తుల రేంజ్ కొన్ని చిన్న దేశాల జీడిపి కంటే చాలా ఎక్కువ. ఇది 16వ భారత్ జపాన్ వార్షిక మీటింగ్. ఇందులో వాళ్ళు మాట్లాడుకునే ఎజెండా చూస్తే పెద్ద దేశాలకు కూడా మైండ్ బ్లాక్ అవ్వడం గ్యారంటీ. భారతదేశంలోని ఈశాన్య రాష్ట్రాల మీద జపాన్కి ఎంత ఫోకస్ ఉందో ప్రపంచానికి క్లియర్గా మెసేజ్ ఇవ్వాలని వాళ్ళు ప్లాన్ చేశారు. నిజానికి ఈ మీటింగ్ అస్సాంలో జరగాల్సింది, కానీ లాజిస్టిక్స్ వల్ల న్యూఢిల్లీకి మార్చారు. ఇన్ని దశాబ్దాలుగా మనం పట్టించుకోకుండా వదిలేసిన ఈశాన్య ప్రాంతం మీద ఇప్పుడు జపాన్ కన్ను గట్టిగా పడింది. ఒకప్పుడు ఢిల్లీ, ముంబైకే పరిమితమైన జపాన్ పెట్టుబడులు ఇప్పుడు ఈశాన్య రాష్ట్రాల్లో ఫుల్గా స్ప్రెడ్ అవుతున్నాయి. ఇన్ని దేశాలు ఉండగా ఈ టూర్లో అంత స్పెషాలిటీ ఏంటంటే, దానికి ఆన్సర్ సెమీ కండక్టర్లు. మనం వాడే స్మార్ట్ ఫోన్ల నుంచి ఫైటర్ జెట్స్, సబ్మెరైన్స్ దాకా ప్రతిదీ ఈ చిన్న చిప్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. తైవాన్ తర్వాత చిప్స్ తయారీలో జపాన్దే టాప్ ప్లేస్. కానీ వాళ్లకు చైనా నుంచి ఎప్పుడు పెద్ద ముప్పు ఉంటుంది. అందుకే వాళ్ళ సప్లై చైన్ని సేఫ్గా ఉంచుకోవడానికి ప్రపంచంలో భారతదేశం కంటే బెస్ట్ ఆప్షన్ ఇంకొకటి లేదు. ఈ సప్లై చైన్ని చైనా నుంచి భారత్కు షిఫ్ట్ చేసే భారీ స్కెచ్ వాళ్ళు గీశారు. ఇది చైనా ఎకానమీ నడుము విరిచేసే పవర్ ఉన్న ఒక స్ట్రాటజిక్ ప్లాన్. మన గవర్నమెంట్ తీసుకొచ్చిన యాక్ట్ ఈస్ట్ పాలసీ, జపాన్ వాళ్ళ ఫ్రీ అండ్ ఓపెన్ ఇండో పసిఫిక్ విజన్ రెండూ కలిసి ఒక కిరాక్ కాంబినేషన్ అయ్యాయి. సెన్సిటివ్ ఏరియా అయిన ఈశాన్య రాష్ట్రాల్లో వేల కోట్లు పెట్టుబడి పెట్టడానికి భారతదేశం జపాన్కు మాత్రమే పర్మిషన్ ఇచ్చింది. జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ అక్కడ ఏకంగా 750 కిలోమీటర్లకు పైగా రోడ్లు నిర్మిస్తుంది. ఇవి పబ్లిక్కి ఉపయోగపడటమే కాకుండా రేపొద్దున్న యుద్ధం వస్తే మన మిలిటరీ ఫాస్ట్గా మూవ్ అవ్వడానికి బ్రహ్మాండంగా పనికొస్తాయి. మరోపక్క బంగ్లాదేశ్ ద్వారా బంగాళాఖాతంలో పర్మనెంట్గా సెట్ అవ్వాలన్నది చైనా డ్రాగన్ ప్లాన్. రీసెంట్గా తీస్తా ప్రాజెక్ట్ డీల్ మాట్లాడుకుని పోర్టును కూడా లాక్కున్నారు. కానీ భారత్, జపాన్ కలిసి ఆ డ్రాగన్ కలకు గండి కొట్టాయి. జపాన్ ఇప్పుడు భారతదేశంలోనే మాతర్బారి డీప్ సీ పోర్టును రెడీ చేస్తుంది. ఎప్పుడైతే మన ఈశాన్య ప్రాంతం ఈ పోర్టుతో డైరెక్ట్గా కనెక్ట్ అవుతుందో అప్పుడు సిలిగురి కారిడార్, అదేనండి మన చికెన్ నెక్ మీద డిపెండ్ అవ్వడం బాగా తగ్గిపోతుంది. చైనా బ్లాక్మెయిల్ ప్లాన్స్ అన్నీ ఇక్కడితో గల్లంతయ్యాయి. ఇక డిఫెన్స్ సిస్టమ్ విషయానికి వస్తే జూన్ 23 నుంచి 25 మధ్యలో జపాన్ నేవీ డిస్ట్రాయర్ షిప్ అండమాన్ నికోబార్లోని విజయపురానికి వచ్చింది. ఇండో పసిఫిక్ ఏరియాలో నాదే ఆధిపత్యం అని విళ్లపిస్తున్న చైనాకి ఇది డైరెక్ట్ వార్నింగ్. భారత్, జపాన్ కలిసి అక్విజిషన్ అండ్ క్రాస్ సర్వీసింగ్ అగ్రిమెంట్ మీద సైన్ చేశాయి. అంటే యుద్ధం వస్తే మన నేవీ వాళ్ళు జపాన్ బేస్లను, వాళ్ళు మన బేస్లను ఫుల్గా వాడుకోవచ్చు. చైనాకి సంబంధించి 80% ట్రేడ్ మలక్కా జలసంధి నుంచే జరుగుతుంది. ఇప్పుడు భారత్, జపాన్ కలిసి అక్కడ ఒక గట్టి చెక్ పాయింట్ పెట్టేశాయి. వాళ్ళు హిమాలయాల వైపు ఏమైనా ఓవర్ యాక్షన్ చేస్తే సెకండ్స్లో సముద్ర మార్గంలో వాళ్ళ సప్లైని కట్ చేసేవచ్చు. అంతేకాదు మన నేవీ షిప్స్ కోసం యూనికార్న్ అనే అడ్వాన్స్డ్ స్టెల్త్ సిస్టమ్ మీద
రెండు దేశాలు డీల్ చేసుకున్నాయి. ఇది మన అతిపెద్ద యుద్ధ నౌకను కూడా శత్రువుల రేడార్లో చిన్న చేప పిల్లలాగా కనిపించేలా చేస్తుంది. జపాన్ ఇంత పవర్ఫుల్ డిఫెన్స్ టెక్నాలజీ ఎవరితోనూ షేర్ చేసుకోలేదు. దీన్ని బట్టి న్యూఢిల్లీ వాళ్లకు ఎంత నమ్మకమైన పార్ట్నరో అర్థం చేసుకోవచ్చు. భారత్ జపాన్ ఇంత క్లోజ్ అవ్వడం చైనాకే కాదు, అమెరికా రష్యాలకు కూడా టెన్షన్ పుట్టిస్తుంది. క్వాడ్ గ్రూప్లో అమెరికా ఉన్న భారతదేశం ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా సొంతంగా డెసిషన్స్ తీసుకోవడం వాషింగ్టన్కి మింగుడు పడట్లేదు. మరోపక్క యుక్రెయిన్ వార్ వల్ల చైనా మీద ఆధారపడ్డ రష్యా తన ప్రాణ స్నేహితుడైన భారత్ జపాన్తో ఇంత క్లోజ్ అవ్వడాన్ని చూసి టెన్షన్ పడుతుంది. అయినా సరే భారతదేశం బ్యాలెన్స్ తప్పకుండా రిలేషన్స్ మెయింటైన్ చేస్తుంది. ఈ పవర్ గేమ్ ఇప్పుడు స్పేస్కి కూడా వెళ్ళిపోయింది. మన ఇస్రో, జపాన్ స్పేస్ ఏజెన్సీ జాక్సా కలిసి లూపెక్స్ అనే కొత్త మిషన్ మీద పనిచేస్తున్నాయి. 2027లో లాంచ్ అయిపోయే ఈ ప్రాజెక్ట్ చంద్రుడి సౌత్ పోల్ మీద నీటి కోసం వెతుకుతుంది. అండర్ వాటర్లో చూస్తే సైలెంట్గా వచ్చే చైనా అణు జలాంతర్గాములను పసిగట్టడానికి భారత్, జపాన్ ఒక సాలిడ్ నెట్వర్క్ రెడీ చేశాయి. రియల్ టైంలో డేటా షేర్ చేసుకుంటూ చైనా సబ్మెరైన్ మన సముద్రంలోకి రాగానే ఢిల్లీ, టోక్యో వార్ రూమ్స్లో వాళ్ళ లొకేషన్ పసిగట్టే సిస్టమ్ వచ్చేసింది. అస్సాంలో సెమీ కండక్టర్ హబ్ రెడీ అవుతుంది. జపాన్ బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ గ్రీన్ ఎనర్జీ కోసం పెద్ద డీల్ సైన్ చేసింది. ఇక ఈ గ్లోబల్ గేమ్లో పాకిస్తాన్కి ఎక్కడ సీనే లేదు. మన దేశంలోనే హైటెక్ వెపన్స్, స్టెల్త్ టెక్నాలజీ రెడీ అవుతుంటే పాకిస్తాన్ దగ్గర ఉన్న అవుట్డేటెడ్ సిస్టమ్స్ అన్నీ తుప్పు పట్టిపోవాల్సిందే. సనాయ్ తకయాచి మోడీ గారు మాట్లాడుకునేది కేవలం బిజినెస్ గురించి కాదు, ఒక కొత్త వరల్డ్ ఆర్డర్ గురించి. భారతదేశం దగ్గర యూత్, వర్క్ ఫోర్స్, అగ్రెసివ్ ఫారిన్ పాలసీ ఉంటే జపాన్ దగ్గర బెస్ట్ టెక్నాలజీ, డబ్బులు ఉన్నాయి. ఈ రెండు కలిస్తే ఏ పాశ్చాత్య దేశానికైనా చెమటలు పట్టాల్సిందే. మలబార్, ధర్మ గార్డియన్ లాంటి మిలిటరీ ఎక్సైజులు చూస్తుంటే ఆసియాలో యుద్ధం వస్తే ఇరు దేశాలు ఒకే ఫోర్స్లా ఎలా పనిచేస్తాయో క్లియర్గా ప్రాక్టీస్ చేస్తున్నాయి. 21వ శతాబ్దం ఆసియాదే అని కన్ఫర్మ్ అయిపోయింది. కానీ అది బీజింగ్ చేతిలో కాకుండా న్యూఢిల్లీ, టోక్యోల చేతిలో ఉండబోతుంది. ఇక ముందు ఏం జరిగినా అది హిస్టరీలో ఒక రేంజ్లో నిలిచిపోతుంది. చైనా వేసిన ఎక్స్ట్రా ప్లాన్స్ అన్నీ వాళ్ళ మేడకే ఉరితాళ్ళలాగా మారబోతున్నాయి. భారత్, జపాన్ దోస్తీ ఆ తాళ్లను గట్టిగా బిగుస్తుంది. ఇదంతా చూశాక ఈ క్వశ్చన్ని మీకే వదిలేస్తున్నాను. మీరేమనుకుంటున్నారు? భారత్, జపాన్ పవర్ రేపు చైనాని ఫుల్గా వెనక్కి నెట్టేస్తుందా, లేక ఆ డ్రాగన్ కొత్త గేమ్తో వస్తుందా? అలానే బంగ్లాదేశ్ విషయంలో మనం వాళ్ళని ఎలా ఫేస్ చేయాలి? మీ ఒపీనియన్ని కామెంట్స్ రూపంలో షేర్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, అండ్ ఆల్సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.